నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర రాశి శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలం చెరువు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుందామండి. ఈ ఆలయం మకర రాశి మరియు కుంభరాశి వారు సందర్శించుకోవాల్సిన ఆలయం అండి. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి దక్షిణ దిక్కులో ఉంటుందండి. ఈ క్షేత్రానికి అధిపతి కుజుడు అన్నమాట. మీరు జన్మ నక్షత్ర ప్రకారం లేదా నామ నక్షత్ర ప్రకారం ఈ 2 రాశులకి సంబంధించిన వాళ్ళైతే ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడం వల్ల శివానుగ్రహం కలుగుతుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారుగా వేంచేసి ఉన్నారండి. ఇక్కడ మనకి ఆలయం బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా అభిషేకం చేసుకోవడానికి వీలుగా కొలువై ఉంటారు. మన స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇది ఆలయం లోపల భాగం అండి. మేము వెళ్ళేసరికి ఆలయం క్లోజ్ ఉంది. ఆలయం క్లోజ్ ఉన్న గ్రిల్స్ డోర్ ఉండడం వల్ల మేము దర్శనం చేసుకుని వచ్చేసాము. వీడియో కూడా మేము గ్రిల్ డోర్లోంచి తీసేసాము. మేమంటే వీడియో షూట్ చేయడానికి వెళ్ళాం కాబట్టి అలాగా చేసుకుని వచ్చేసామండి. కాకపోతే మీరు మీ రాశి సంబంధించి వెళ్ళినప్పుడు మాత్రం ముందు రోజు ఫోన్ చేసి వెళ్ళినట్టయితే మీరు అక్కడ అభిషేకం చేయించుకోవడానికి, పూజ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సడన్గా వెళ్తే మాత్రం మీకు అక్కడ పూజారులు అవైలబుల్గా ఉండరు. ఈ ఆలయం కూడా పచ్చని పంట పొలాల మధ్యన ఉందండి. ఆలయానికి వెళ్తుంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది పొలాల మధ్య నుంచి వెళ్ళడం. మనం ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి రద్దీ అవసరం ఉండదండి. ఎంట్రీ ఫీజు ఉండదు, తొక్కిసలాట ఉండదు. చాలా ప్రశాంతంగా ఇక్కడ మనం దర్శనం చేసుకుని ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. రేపటితో మన రాశి శివాలయాల సిరీస్ కంప్లీట్ అవుతుందండి. మీకు వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద గురువుగారి నెంబర్ డిస్ప్లే పెడుతున్నానండి. ఆయన కాల్ చేసి వివరాలన్నీ కనుక్కోండి. మళ్ళీ రేపు సాయంత్రం 6:15 మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. నమస్తే.